ప్రధాని మోడీ అధ్యక్షతన కాసేపట్లో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత రాష్ట్రాలు వికసిత్ భారత్ థీమ్తో మీటింగ్. హాజరు కానున్న ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో దర్యాప్తు ముమ్మరం. పీఎస్ఆర్ మధుసూదన్ కస్టడీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు. న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠ. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నేడు రెండో రోజు వంశీ విచారణ. నిన్న 20కి పైగా ప్రశ్నలు సంధించిన పోలీసులు తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. మాజీ మంత్రి జోగి రమేష్ కు అగ్రిగోల్డ్ కేసు ఉచ్చు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమానికి పాల్పడ్డట్టుగా కమిటీ నివేదిక. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్. కవిత వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని నిర్ణయం. కవితకు షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. కేసీఆర్ దేవుడైతే దెయ్యమెవరు? ఎమ్మెల్సీ కవితకు ప్రశ్నలు సంధించిన ఆది శ్రీనివాస్ సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందన్న కాంగ్రెస్ నేత. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. భారీగా పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లిలో భారీ వర్షం. వర్షాన్ని లెక్క చేయకుండా మొక్కులు తీర్చుకున్న వెంకటేశ్వర స్వామి భక్తులు. కొమరం భీం జిల్లాలో వరుణ బీభత్సం. గుండివాగు వరద నీటిలో కొట్టుకుపోయిన ఆటో. ప్రాణాలతో బయటపడ్డ 3 ప్రయాణికులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారి దోపిడీకి యత్నం. మహిళ మెడలో నుంచి చైన్ లాక్కు వెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులు. మరి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వరి, జొన్న పంటలు. ఆందోళనలో అన్నదాతలు. ఖమ్మం రైల్వే స్టేషన్లో వ్యక్తి హల్చల్. ప్లాట్ఫామ్ ఫుటోవర్ బ్రిడ్జ్ పై నుంచి దూకేందుకు యత్నం. కాపాడిన ఆర్పీఎఫ్, ఫైర్ సిబ్బంది. నేడు పూంచ్లో రాహుల్ గాంధీ పర్యటన. సరిహద్దులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఢిల్లీ భావన్ సెక్టర్ 2లో భారీ అగ్ని ప్రమాదం. ఫ్యాక్టరీలో పేలుడు, చెలరేగిన మంటలు. రంగంలోకి 17 ఫైర్ ఇంజన్లు. తమిళనాడులో చేపల పండుగ. కల్లంధిరి చెరువులో జాలర్ల సందడి. వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. 4 రోజులు శిశువుకు గాయాలు. తప్పిన పెను ప్రమాదం. మహారాష్ట్రలోని పూణేలో అరుదైన ఘటన. మత సామరస్యానికి ప్రతీకగా ఒకే వేదికపై 2 మతాలకు చెందిన పెళ్లి వేడుక.